జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రతిరోజు మారుతి అనుగ్రహం కార్యక్రమంలో మీకు నేను అందించే పరిహారాలు ఎంతో శుభాన్ని చేకూరుస్తాయి, దత్త ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు 13వ తారీఖు మార్చి నెల 2025 గురువారం, చతుర్దశి, పుబ్బా నక్షత్రం. దీపారాధన చేయడం ద్వారా ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు, మనస్పర్ధలు తొలగిపోతాయి. ఈరోజు ఆవ నూనె అంటే ఆవాలతో మనకు నూనె ఉంటుంది, పచ్చట్లలో వాడతాం. ఆవ నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయం లోపు ఈ దీపాన్ని వెలిగిస్తే, ఎందుకంటే శుక్రగ్రహ నక్షత్రం ఇవాళ, సూర్యాస్తమయం లోపు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు, మనస్పర్ధలు ఉంటే తొలగిపోతాయి. ఈ పరిహారం చేయండి. అలాగే ధనయోగం కోసం ఒక పరిహారం. ఎందుకంటే ఈ సంవత్సర చివరిలో ఉన్నాం మనం. ఈ మాసం అయిపోతే నెక్స్ట్ నుంచి విశ్వవసునామ సంవత్సరం వస్తుంది. గ్రహాలు మారుతున్నాయి. శనిగ్రహం మారుతోంది, శని రాహువుల కలయిక, అవన్నీ చెప్తాను మీకు ఈ ఛానల్ ద్వారా. ధనయోగం గురించి ఒక పరిహారాన్ని చెప్తాను, జాగ్రత్తగా చేయండి. మీ ఇంట్లో ఒక గాజుది సీసా తీసుకోండి. ఒక గాజు సీసా. ఆ గాజు సీసా తీసుకొని అందులో ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం చేసి, నిజంగా చెప్తున్నాను, ఇది చేసి చూడండి, ఆర్థిక సమస్యలు పోతాయి, డబ్బు ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి. ఆ గాజు సీసా తీసుకొని ప్రతిరోజు ఉదయం తలస్నానం చేసిన తర్వాత, లేదా మామూలు స్నానం ఏదైనా, తలస్నానము ఖచ్చితంగా చేయాలని ఏం లేదు, స్నానం అయిన తర్వాత ఒక చెంచా తేనె అందులో వేయండి. ఒక చెంచా తేనె వేయండి. 56 రోజులు వేయండి. వేసేటప్పుడు కుబేరాయ నమః, శివాయ నమః, లక్ష్మీ నమః, కుబేరాయ నమః రాసుకోండి, లేదా వీడియో వెనక్కని వినండి. కుబేరాయ నమః, శివాయ నమః, లక్ష్మీం నమః, ఈ 3 నామాలు అంటూ అందులో ఒక చెంచా వేయాలి. దానికి మూత పెట్టేయాలి. ఎందుకంటే అందులో దుమ్ము లేదా పురుగు ఏదైనా పడితే మళ్ళీ అది నిష్ప్రయోజనం. మూత పెట్టేసేయాలి. 56 రోజులు వేయాలి. ఇదివరకు చెప్పాను, చాలామందికి, ఎంతోమందికి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ముహూర్తం వచ్చింది మనకు. 56 రోజులు వేయాలి. మధ్యలో బ్రేక్ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, చేయకపోయినా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేయండి. మీరు ఏం చేయాలంటే ఒక పేపర్లోనో ఒక బుక్లోనో 56, 1, 2, 3, 4, 5, 6 అని 56 నెంబర్లు వేసుకోండి. ఒకరోజు పూర్తవగానే కొట్టేయండి. రెండో రోజు పూర్తవగానే 2 అనే అంకెని కొట్టేయండి. మూడో రోజు పూర్తవగానే 3 అనే అంకెని కొట్టేయండి. అలా 56 పూర్తవగానే ఆ తేనె తీసుకెళ్ళి శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించండి ఆ తేనెతోని. నిజంగా ఎంత యోగమో, ధన యోగం అనేది మీకు వస్తుందో లేదో మీరు చూడండి. ఈ పరిహారం ఇవాళ స్టార్ట్ చేయండి. ఎందుకంటే పుబ్బా నక్షత్రం, గురువారం, చాలా విశేషం. ఒక సీసా, మళ్ళీ అందులో స్టీల్ వాడకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు, ఏదో ఒక సీసా కావాలంతే, గాజుది కావాలి. తప్పకుండా 56 రోజులకు సరిపడా చూసుకోండి, పెద్ద సైజు ఉండాలి. ప్రతిరోజు ఒక చెంచా తేనె వేయండి, మూత పెట్టేసేయండి. నేను చెప్పిన 3 నామాలు అంటూ వేయండి. నేను కూడా ఇవాళ నుంచి ప్రారంభం చేస్తున్నాను. తప్పకుండా ధనయోగం అనేది లభిస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరించండి. సరే, ఈరోజు మంత్రం. చతుర్దశి గురువారం కదా, ఒక మహామంత్రాన్ని ఇస్తాను. పిల్లలు చెప్పిన మాట వినడం కోసం. మీ పిల్లలు ఎదురు మాట్లాడుతున్నారు, చెప్పిన మాట వినట్లేదు, చెడు స్నేహితముతో చెడిపోతున్నారు అన్న వాళ్లకు ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు మారుతారు, చెడు స్నేహితం దూరం అవుతుంది, చెప్పిన మాట వింటారు. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి.
ఓం శ్రీం హయగ్రీవాయ భవాయ నమః. ఓం శ్రీం హయగ్రీవాయ భవాయ నమః. ఓం శ్రీం హయగ్రీవాయ భవాయ నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసుకొని 108 మార్లు జపం చేయండి. మీ పిల్లలు మారడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. ప్రతిరోజు ఈ ఛానల్లో మారుతి అనుగ్రహం కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూడండి, ఆచరించండి. అనేక దోషాలు పోతాయి, అనేక సమస్యలు పోతాయి. ఏమో ఏ రోజు ఏ పరిహారం మిమ్మల్ని కాపాడుతుందో అది దైవలిఖితం. తప్పకుండా చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.